మన ఇండియాలో ఇప్పుడు మీరు చెప్పారు అమెరికా ద బెస్ట్ ప్లేస్ అని. వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సిందేంటి? మన దగ్గర నుంచి వాళ్ళు నేర్చుకోవాల్సిందంటే ఏం చెప్తారు? నేను మొన్నే వీడియోస్ పెట్టాను మారేడుమిల్లి నుంచి. ఓకే. మారేడు ఒక 4 వీడియోలు. అవును, అవును. 4 వీడియోలు అడ్డగాడిదలు అని తిట్టాను. ఎందుకంటే శానిటేషన్ అన్న డిసిప్లిన్ మనకు లేదండి. అమెరికాలో నేర్చుకోవాల్సింది ఏంటంటే ఏదైనా ఒక మంచి బ్యూటిఫుల్ లేక్ ఉందనుకోండి, మనం డబ్బులు ఇచ్చి ఎవడైనా చెత్త ఏమన్నా వేయడు. ఇప్పుడు మారేడుమిల్లి వెళ్ళాం, ఆ ట్రైబల్ విలేజెస్ చూస్తే ఎంత అద్భుతంగా ఉంటాయంటే, నేను ఆఫ్రికాలో కాంగో జంగిల్స్లో గొరిల్లాస్ని చూశాను. ఆ గొరిల్లాస్ జంగిల్స్ నేను మాట్లాడుతుంది కాహుజీ బియేగా నేషనల్ పార్క్ అని, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో. అక్కడ ఎంత అద్భుతంగా ఉన్నాయో మన మారేడుమిల్లి ట్రైబల్ విలేజెస్ అంత బాగున్నాయి. ఇటు పక్క చూస్తే ప్లేట్లు, చెత్త, పాలిథిన్ బ్యాగ్స్, అంత యూజ్లెస్ మైండ్ సెట్ మనకి ఎందుకు వచ్చిందో నాకు అర్థం కాదు. మనం అన్నీ మన పురాణాలు చూసుకున్నా, వేదాలు చూసుకున్నా, లేకపోతే ఇంగ్లీష్లో సామెత కూడా ఏముంటుంది, క్లెన్లీనెస్ ఇస్ నెక్స్ట్ గాడ్లీనెస్ అని. అంటే మనం అందరూ దేవుడు దండం పెట్టేస్తాం, కానీ క్లెన్లీనెస్. మన గుళ్ళకి వెళ్ళినప్పుడు ఏం చేస్తాం, జోళ్ళు బయట వదిలేస్తాం, ఎందుకు క్లీన్గా ఉండాలని. మరి ఈ మైండ్ సెట్ ఎలా వచ్చిందో నాకు తెలియదు. ఏ ప్లేస్కైనా మీరు వెళ్ళండి, ఇప్పుడు వైజాగ్ బీచ్కి వెళ్ళండి. నా దగ్గర వీడియో మొన్న తీశాను, వైజాగ్ బీచ్ డస్ట్బిన్ ఉన్న ఇక్కడ నుంచి ఇట్లా ఇసురుతారు. కరెక్ట్. సో ఆ మారేడుమిల్లి మీరు అడిగారు కదా ఏం నేర్చుకోవచ్చు అని, వాళ్ళ దగ్గర డిసిప్లిన్ నేర్చుకోవాలి. నేను చిన్నప్పుడు ఏమనుకున్నా అంటే అమెరికాలో స్నానాలు చేయరు, ఇదే మా మైండ్ సెట్. ఇలాగే కథలు చెప్పేవారు. అమెరికాలో అందరూ నాకు తెలిసిన అందరూ 2 సార్లు 3 సార్లు స్నానం చేస్తారు, అవసరం లేకపోయినా, చెమటలు పట్టకపోయినా. సో వాళ్ళ దగ్గర మనం నేర్చుకోవాల్సింది ఇండియాలోని క్లెన్లీనెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు చార్మినార్ వెళ్ళండి, కొన్ని ట్యాంక్ బండ్, మీరే నచ్చిన ప్లేస్కి వెళ్ళండి, ఎక్కడైనా లిటర్ లేకుండా మీకు కనిపిస్తుంది. సో నేను కూడా నా వీడియోలో నేను చెప్పాను, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి, తెలంగాణ గవర్నమెంట్కి వాళ్ళకు స్లోగన్ కాయిన్ చేయాలి, లిటర్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్, లిటర్ ఫ్రీ తెలంగాణ అని. మీరే చూడండి ఎంత బ్యూటిఫుల్ ప్లేస్, రివర్ ఉంది, జలపాతం ఉంది, మధ్యలో వెళ్తే అక్కడంతా చెత్త తేలుతుంది. మన ప్లేస్ పోయి చెత్త చేసుకున్న వేరే, మనం వెళ్ళిపోయి వాళ్ళ ట్రైబల్ విలేజెస్లో వాళ్ళు చూసేయడం కాకుండా వాళ్ళది కలుషితం చేస్తాం. ఇది తప్పకుండా నేర్చుకోవాల్సింది నెంబర్ 1 శానిటేషన్. అమెరికాలో ఎలా అయితే జనాలు అందరూ అనుకుంటారు అమెరికాలో ఏముంది ఏం లేదనుకుంటారు. ప్రపంచం అంతా తిరిగినోడిగా చెప్తున్నా, అమెరికాలో ఎన్ని ప్లేస్లు ఉన్నాయో అలానే ఇండియాలో కూడా అన్ని ప్లేస్లు, అద్భుతమైన ప్లేస్లు ఉన్నాయి. ప్రపంచం మొత్తంలో ఎన్ని హిస్టారిక్ ప్లేస్లు అవన్నీ ఉన్నాయో అవన్నీ కలిపేసినా ఇండియాలో ఇంకెక్కువ ఉంటాయి. కాకపోతే శానిటేషన్ లెవెల్స్ 0. ఇప్పుడు మీరు అడిగారు, నేను వైజాగ్లోనే పెరిగాను, నేను పానీపూరి రోడ్డు మీద తినాలంటే 10 సార్లు ఆలోచించాలి. నేను అమెరికాలో ఉండిపోయి స్పెషల్ అయిపోయాను కాదు, నేను ఫుడ్ పాయిజనింగ్ అవుతుంది, మనకు అలవాట్లేదు కాబట్టి. మనం ఇంకెక్కడికి థాయిలాండ్ వెళ్తాం, మనలాగేను కదా, అక్కడ రోడ్డు మీద పానీపూరి తిన్నా, మామిడికాయ కోసినా గ్లౌజ్ వేసుకుంటారు. మీరు ఏదైనా అలవర్చుకోవాలి అంటే ఇవి అలవర్చుకుంటే భారతదేశంలో అంటే అమేజింగ్ కంట్రీ, అమేజింగ్ టూరిస్ట్ స్పాట్స్ ఎక్కడ ఉండవు. ఓకే. సో మన దగ్గర నుంచి ఎవరైనా నేర్చుకోవాలంటే చాలా ఉన్నాయి, చాలా. ఎందుకంటే యూనిటీ అండ్ డైవర్సిటీ చెప్తున్నాం కదా. ఇప్పుడు మన ఆంధ్ర నుంచి ఒక 500, ఒక 200, 350 కిలోమీటర్లు వెళ్తే, లేదా 150 కిలోమీటర్లు వెళ్తే రాజమండ్రి వస్తుంది. యాస వేరే, తిండి వేరే. విజయవాడ వస్తే తిండి వేరే, యాస వేరే. దాటి ఇక సూర్యాపేట వస్తే మళ్ళీ వేరే. ఇంత ఒకే భాష, ఇన్ని రకాలు. తెలంగాణలో రాయలసీమ, ఉత్తరాంధ్రలో వేరే యాక్సెంట్, ఇన్ని రకాలు ఉన్నా కూడా ఎప్పుడు మనకి ఎక్కువ కానీ స్టేట్ టు స్టేట్ కొట్టుకోవడం కానీ, ఎన్నో దేశాలు విడిపోయి, పాకిస్తాన్ విడిపోయింది, అంతే, బంగ్లాదేశ్ విడిపోయింది, కానీ మళ్ళీ మనం కొట్టుకొని చిన్న ఇష్యూలు వస్తారే, నువ్వు తెలంగాణ వాడు వచ్చో, లేకపోతే మరాఠీ వాడు వచ్చో, లేదా బీహారీ వచ్చో, ఇవన్నీ ఉంటాయి. కానీ ఈ స్టేట్కి ఆ స్టేట్కి యుద్ధం అయిపోయి విడిపోవడం అలా జరగలేదు కదా. ఇప్పుడు పాకిస్తాన్ ఉంది, బంగ్లాదేశ్ ఉంది, వాళ్ళకి ప్రతి 5 ఏళ్ళకి మిలిటరీ డిక్టేటర్షిప్ ఉంటుంది. బెనజీర్ భుట్టో వస్తుంది, ఆవిడ వెళ్ళిపోద్ది, ఇమ్రాన్ ఖాన్ వస్తాడు, వెళ్ళిపోతాడు, నవాజ్ షరీఫ్ వస్తాడు, వెళ్ళిపోతాడు. ఇటు పక్క మొన్నే షేక్ హసీనా వచ్చేసింది. కానీ భారతదేశంలో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టిన ఒక పక్కన పెట్టేసి ఎప్పుడు మిలిటరీ రూల్, ఆర్మీ రూల్ రాలేదు కదా. సో ఇండియాలో నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇన్ని భాషలు, ఇన్ని రిలీజియన్స్, ఇన్ని కాస్ట్లు, ఇన్ని సెక్ట్స్. ఇప్పుడు నార్త్ ఈస్ట్ వెళ్తే వాళ్ళందరూ చైనా, థాయిలాండ్ వాళ్ళ ఉంటారు, మళ్ళా ఉంటారు, మనం వాళ్ళలాగా ఉన్నాం. కానీ ఎప్పుడు అవలే కదా. ఇష్యూస్ అన్నవి ఇంట్లోనే గొడవలు అవుతుంటాయి. సో చిన్న చిన్న ఇష్యూలు అవుతాయి. సో ఇండియా నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇంత డైవర్సిటీ ఉన్నా కూడా కంట్రీ యునైటెడ్. చూడండి, కొన్నిసార్లు కాంగ్రెస్ గెలుస్తుంది, కొన్నిసార్లు బీజేపీ గెలుస్తుంది. బీజేపీ గెలిచింది కదా అని కాంగ్రెస్ వాళ్ళందరూ ఇది తప్పు, ఇది కూ అని ఓటింగ్ ఇలా చెప్తారని. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, వీళ్ళని పార్లమెంట్లో చేస్తారు. సో ఇండియా నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే యూనిటీ అండ్ డైవర్సిటీ, మోస్ట్ బ్రాడ్ మైండెడ్ కంట్రీ. ఓకే. అన్నీ చూసిన నా పర్స్పెక్టివ్, నా మందే బ్రాడ్ మైండ్ అంటారా? బ్రాడ్ మైండెడ్ అంటే ఒక మనిషిని చూసి బ్రాడ్ మైండెడ్ అన్నా, ఓవరాల్గా చూస్తే సైకిని చూస్తే యాక్సెప్టింగ్ అనుకుంటున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మొన్న కల్వరీ చర్చ్కి వెళ్ళాను. అది నేను ఆశ్చర్యపోయాను, క్రిస్మస్ నాడు వెళ్ళి. అంటే చాలాసార్లు విన్నా కానీ, అంటే 1,50,000 మంది, డినామినేషన్ ఏమైనా నమ్మకం ఏమైనా, అంత డిసిప్లిన్డ్గా కూర్చొని అసలు చాలా ఇంప్రెసివ్ అనిపించింది. నేను చూసి, నేను గడ్డం చూసి నేను ముస్లిం అనుకుంటారు, ఇది వేసుకున్నాను ముస్లిం అనుకుంటారు, లేకపోతే నా పేరు ప్రభు అని క్రిస్టియన్ అనుకుంటాను. నేనైతే హార్డ్ కోర్ హిందూని, నేను పుట్టింది హిందుత్వంలోనే, ప్రాక్టీస్ చేసేది హిందూత్వమే. కానీ నేను బ్రాడ్ మైండెడ్.
నాకు చర్చ్కి వెళ్ళడానికి ఎటువంటి ప్రాబ్లం లేదు, చర్చ్లో సర్వీస్ వినడానికి ప్రాబ్లం లేదు, మసీద్కి వెళ్ళి ఇది తావీజ్ వేసుకున్నా, ఇది ఇప్పటికే వేసుకుంటున్నా, ఇదే బంగారం చేయని వేసుకోవాలి, ఇది వేసుకున్నా, నాకేం ప్రాబ్లం లేదు. అలా బ్రాడ్ మైండెడ్ నేను అనుకుంటున్నా. ఆ కల్వరి చర్చ్ గురించి చాలాసార్లు విన్నా, కానీ అక్కడికి వెళ్ళి అంతమంది చూసరికి చాలా ఇంప్రెసివ్ అనిపించింది. అప్పుడు జనాలు ఇప్పుడు ఈ కన్వర్షన్ గురించి, దాని గురించి, దీని గురించి ఏవేవో డిబేట్లు అవుతాయి. నేను టీవీ ఇది యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు ఆ డిబేట్ ఈ డిబేట్ అవుతాయి. కానీ అక్కడికి వెళ్ళినప్పుడు ఇంత తేడా ఉంది. నేను వెళ్ళాను, ఇప్పుడు నేను ఒక ఇన్ఫ్లుయెన్సర్ కాబట్టి నేను కాదని తెలుసు, వాళ్ళు యాక్సెప్టింగే కదా, అందొచ్చు నువ్వు ఇక్కడ ఎందుకు వచ్చి అని క్వశ్చన్ అడగలే కదా, లేకపోతే వాళ్ళు మన టెంపుల్ కోసం మనం అడగం కదా, అంతే కదా. ఏదో పొలిటికల్ కాంట్రవర్సీ చేయాలంటే అడుగుతారేమో అని ఓవరాల్గా అది చెప్తున్నాను. అక్కడికి వెళ్ళాను, ఏం గొడవ లేదు, ఏం ఇష్యూ లేదు, వాళ్ళు ఫాలో అయ్యే వాళ్ళ నమ్మకాలు వేరు, నా నమ్మకాలు వేరు, కానీ అక్కడికి వెళ్తే నాకు చాలా మంచిగా అనిపించింది. అందుకే ఎగ్జాంపుల్ చెప్తాను. అందుకే అంటే దేవుడిని నమ్ముతారా? దేవుణ్ణి నమ్ముతారా అంటే అది మళ్ళీ పెద్ద డిబేట్ అండి. దేవుణ్ణి నమ్ముతారా అంటే మనకి తెలియంది దాని గురించి ఎలా మాట్లాడతాం. ఇప్పుడు దేవుడు ఉన్నాడా లేదా అనేది నాకు నమ్మకం బట్టి జనరల్గా పోనీ మీరు ఇంట్లో పూజ చేసినప్పుడు డెఫినెట్గా అట్లా పూజ చేస్తారంటే నేను అన్ని గుళ్ళకి వెళ్తాను, నా యూట్యూబ్లోనే ప్రతి గుడి ఉంటుంది, అన్ని మసీదులకి వెళ్తాను, అంటే ఫేమస్ మాసులకి, అన్ని చర్చిలకి వెళ్తాను, గురుద్వారాలకు వెళ్తాను, అన్నిటికీ వెళ్తాను. సో ఇప్పుడు నేను చర్చ్కి వెళ్ళి నేనైతే వర్షిప్ చేయను, ఎందుకంటే నేను హిందువుని కాబట్టి. అక్కడ మాస్కి వెళ్ళి నమాజ్ చేయను. మరి ఎందుకు మెడలో అది వేసుకున్నారు? ఇది అదేదో నమ్మకం అంతే. అది ఇప్పుడే అంటే దేవుడు కాదు కదా ఇది. ఏంటంటే నాకేవో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి, మెంటల్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు మీకు ఒంట్లో బాగాలేనప్పుడు ఈయనేమో మీకు నీళ్ళు ఇస్తారు, ఆయనేమో పాలు ఇస్తారు, ఇది తాగని మీరు ట్రై చేస్తారు కదా తలనొప్పి పోవాలని. సో నేను మెంటల్గా చాలా డిస్టర్బ్డ్గా ఉన్నప్పుడు ఒక ఉల్లేమా ఒక మాస్క్లోని ఇది వేసుకో, ట్రై చెయ్యు, నీకు బాగుంటుంది అని నేను అనుకున్నా. ఇది వేసుకోవడం వల్ల నాకు ఏం నష్టం లేదు. సో ఆయన చెప్పాడు ఏంటి, ఇది వేసుకొని 39 రోజులతో తీసేయాలి. ఇది 390 రోజులు అయింది నేను తీయలేదు. ఎందుకంటే అది వేసుకున్నప్పటి నుంచి అది మ్యాజికల్ అనుకోండి, కోఇన్సిడెన్స్ అనుకోండి, ఆ రోజు సూపర్గా ఉంది నాకు. ఆ సూపర్గా ఉన్నప్పుడు ఎందుకు తీసేస్తాను? సో అది ఎక్కడ తీసుకున్నావు చెప్పండి, సీక్రెట్ తర్వాత చెప్పండి ఇంటర్వ్యూ అయ్యాక చెప్తాను. ఎక్కడో మనం ఊహించని ప్రదేశంలో ఎవరో వచ్చి డిస్టర్బ్ ఉంటే ఎందుకు ఇలా ఉన్నావు అని ర్యాండమ్గా వస్తే ఏదో మన ఇండియాలోనన్నా చెప్పనా కూడా, కంట్రీ కూడా చెప్పరా అసలు? ఇండియా కాదు, ఇండియా కాదు, ఓకే. మీకు అర్థమైపోయి ఉంటుంది అక్కడ. సో అందుకే మళ్ళీ వెళ్తారన్నారు. దీని గురించి కాదు అది. సో కానీ అది చెప్పినప్పటి నుంచి కోఇన్సిడెన్స్ అయ్యుండొచ్చు. ఆ రోజు నుంచి ఏదో నా ప్రాబ్లమ్స్ అన్నీ ఇలా తీసేసినట్టు, అంటే చాలా ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది. ఆయనకి అడిగితే 39 రోజులతో తీసేయమన్నారు. అది తీసేస్తే ఏమవుతుందని కాదు, నాకు తీయాలనిపించలేదు. ఇంకోటి ఏంటంటే జనాలు అందరూ వచ్చి ఇక్కడ కామెంట్ పెడుతుంటారు, ఎందుకు అది వేసుకున్నామని. ఎందుకు వేసుకోకూడదు, అందుకని నేను తీయట్లేదు. మొండితనం అనుకో. ఓకే. సో అంటే తర్వాత అడిగారు ఆయన, నేను ఇట్లా ఉంచుకున్నాను 390 days ఇట్లా అని ఏమైనా అడిగారా? లేదు, ఆయనతో ఎక్కడో అనుకోకుండా జరిగిన విషయం, కాంటాక్ట్ లేదు, సో తెలీదు. కానీ జనరల్గా అడగలేదు, చేసుకున్నా. అంటే ఇప్పుడు ఇది ఉంచుకోవడం వల్ల నాకు ఏమైనా బ్యాడ్ అనిపించింది అనుకోండి తీసేస్తాను, ఏమనిపించలేదు. అంతా ఎవ్రీథింగ్ ఈస్ గెటింగ్ బెటర్ అండ్ బెటర్. అవర్ మైండ్ బెటర్ యాక్చువల్లీ ఎవ్రీ డే నేను చూస్తుంటే టుమారో ఈజ్ అ బెటర్ డే ఫర్ మీ. అందుకని పాస్ట్లో మీరు అడిగారు కదా ఎందుకు తీసుకోవట్లేదంటే, ప్రతిరోజు బెటర్ అవుతున్నప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళి బాధ పడమంటారా, ముందుకి చూడమంటారు, అంతే కదా. ఇప్పుడు ఇన్ని జరిగాయి. ఇప్పుడు మన రీసెంట్గా నేను అనుకున్నా ఇంపాసిబుల్ అని. నాకన్నా హేమీలు మహామహులు ఆంధ్రాలోని తెలంగాణలోని ప్రపంచంలో ఎంతోమంది లక్షల మంది కోట్ల మంది ఉన్నారు. ఇప్పుడు చిరంజీవి గారే ఉన్నారు, ఆయన అనుకుంటే ఆయన 190 దేశాలు చేయలేరు. ఒక 10 కోట్ల అది కాదనుకుంటే ప్లేన్ ఎక్కేసి చేసేయచ్చు, కానీ చేయలేదు కదా. సో అలాగా ప్రతి ఒక్కరికి ఒక జానర్ ఉంటుంది. ఆయనలాగా యాక్టర్ మనం ఎప్పటికీ అవ్వలేము ఎంత ట్రై చేసినా. సో ఆయన అలా ట్రావెలర్ అవ్వలేరని నేను అనుకుంటున్నాను. అయినా కూడా నా తర్వాతే కదా. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది. నేను అనుకున్నది నేను సాధించగలిగాను, అంతవరకు గొప్ప. అది మీకు గొప్ప కాకపోవచ్చు, నాకైతే నేను చిన్నప్పటి నుంచి ట్రావెల్ చేయాలి అనుకున్నా, అది సాధించాను కాబట్టి నాకైతే చాలా స్పెషల్గా అనిపిస్తుంది. తర్వాత నేను మొన్న టెడెక్స్లోనూ డిస్కషన్ అయినప్పుడు చెప్పాను, నేను 50 దేశాలు తిరిగినప్పుడు నాకన్నా గొప్పవాడు లేడని అనుకున్నాను. ఇప్పుడు నేను అలా అనుకోవట్లేదు. సో అంత మెచ్యూరిటీ వస్తుంది అన్నీ తిరిగేసాక. నాకు 100 దేశాలు తిరిగానన్నప్పుడు ఎంత గర్వం ఉండేదో, అందులో 1% ఏజ్లో స్టార్ట్ చేశారు ఫస్ట్. నేను యాక్చువల్లీ 9వ క్లాస్లో 8వ క్లాస్లో ఉన్నప్పుడు మా పేరెంట్స్, మా నాన్న స్టేట్ బ్యాంక్లో పనిచేసేవారు, వాళ్ళు తిరగమని బ్యాంక్ డబ్బులు ఇస్తుంది ప్రతి 2 ఏళ్ళకి 3 ఏళ్ళకి, ఎల్టీసీ అది ఉంది కదా అని మా నాన్న తీసుకెళ్ళేవారు. అంటే ఇండియాలోనే తీసుకెళ్ళారు, బెంగళూరు అని లేదా మైసూర్ అని కేరళ అని అన్నీ. ఒకసారి నేను 9వ క్లాస్లో భూటాన్ తీసుకెళ్ళారు. భూటాన్ తీసుకెళ్ళినప్పుడు మన పర్స్పెక్టివ్ మారిపోయింది. అబ్బా ఏంటి ఇంత వేరేగా ఉంది మనం చూసి. అప్పుడు మేము శ్రీకాకుళంలో ఉన్నాం, శ్రీకాకుళంలోనికి భూటాన్కి చాలా తేడా ఉంది కదా, ఇలా ఉంటుందా అని అలా తెలియకుండా స్ట్రెంగ్ అయిపోయి అప్పుడు స్టార్ట్ అయింది ట్రావెల్.
నేను యాక్చువల్లీ భూటాన్లో ఎండ్ చేద్దాం అనుకున్నా, ఓకే. కానీ ఛాన్స్ దొరకలేదు. వెళ్ళాలి ఒకసారి భూటాన్ మళ్ళీ. సో నాన్నగారు అనగానే నాకు మీ వ్లాగ్స్ చూస్తూ ఉంటాను కాబట్టి నాకు కూడా ఒకసారి స్ట్రైక్ అయింది. బట్ అక్టోబర్ నెల అనేది అంటే మీ బర్త్డే, అలాగే అదొక మా నాన్న బర్త్డే కూడా ఓ సేమ్ డే. సేమ్ డే. మా నాన్న బర్త్డే కూడా అదే అనుకుంటా. స్టార్లు లేదు, నేను అలహాబాద్లో కలపడానికి వెళ్ళాను 13, 14 రోజు ఏదో 16 రోజు, ఆ రోజు ఆయన బర్త్డే గవర్నమెంట్ అక్టోబర్ కానీ మనిషి అన్నాక మీరు వెళ్ళిపోవాలి, నేను వెళ్ళిపోవాలి. ఆ గీతాంజలిలో డైలాగ్ దట్ మూమెంట్ ఉంటుంది కదా, అంటే అన్ఎక్స్పెక్టెడ్ కదా. ఇప్పుడు ఎక్స్పెక్టెడ్లీ సరే ఇప్పుడు దాని గురించి మాట్లాడుతున్నాను మళ్ళీ. ఎమోషనల్ అయిపోతారా? వెరీ టఫ్. మొన్న ఓకే ఫైన్. సో అలాగే అదేంటంటే నాకు బాధ అనిపిస్తుంది ఏంటంటే 28 ఏళ్ళు అయ్యి వెళ్ళిపోయాను కదా అమెరికా. అమ్మ నాన్న ఉంటారు కానీ ఎఫినిటీ ఉండదు. నాకేంటంటే లాస్ట్లో నాకే గిల్టీ ఫీలింగ్, నేను ఎక్కడ ఉంటున్నాం కదా అని. ప్రతి 2 నెలలకి 3 నెలలకి చాలా స్పెండ్ చేసేవాడిని. సో నేను కాలేజ్లో ఉన్నప్పుడు కూడా అంత టైం స్పెండ్ చేయలే. సో లాస్ట్ నేను ఒక 1 వీక్ ముందు వెళ్ళినప్పుడు చెప్పాను చాలాసార్లు వచ్చేసాను, సరే నాన్న టేక్ కేర్, 6 నెలలు మళ్ళీ రానని. ఆయన 1 వీక్కే మళ్ళీ రావాల్సి వచ్చింది. సో కొన్ని అన్ఎక్స్పెక్టెడ్, బట్ హీ లివ్డ్ ఎ గుడ్ లైఫ్. ఆయన 80+ చనిపోయినప్పుడు చూడడానికి 60లా ఉంటారు కానీ, సో యూ క్యాంట్ ఎక్స్పెక్ట్ ఎవ్రీబడి 200 ఏళ్ళు ఉండాలని అన్నాం కదా. సో పార్ట్ ఆఫ్ లైఫ్, మూవ్ ఆన్.